హలో అందరికీ. ఇప్పుడైతే మేము నర్సరీకి స్టార్ట్ అయిపోయాము. కొన్ని ప్లాంట్స్ తీసుకొచ్చి బాల్కనీలో సెట్ చేద్దామన్నట్టు ఇక్కడైతే రీచ్ అయిపోయామండి. ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయండి. కానీ మేము ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసమని స్నేక్ ప్లాంట్ అట్లా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ తీసుకుందామని వచ్చాము. కొన్ని క్రీపర్స్ కొంచెం బాల్కనీ అట్లా డిజైన్ చేద్దామని వచ్చుండే. ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి. మా పాప అయితే చాలా ఎక్సైట్ అయ్యింది అన్నీ చూసి. చాలా బాగున్నాయమ్మా, ఇది తీసుకుందాం, ఇది తీసుకుందాం అని అంటూనే ఉంది. ఇవన్నీ తనకు నచ్చినవన్నీ చూపిస్తూ ఉంది. ఎంతైనా గ్రీనరీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. చాలామంది పిల్లలు కూడా ఇష్టపడతారు కదా ప్లాంటింగ్, గ్రీనరీ అని. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ అపార్ట్మెంట్స్ అవి చూసి ఇక్కడ ఒకేసారి గ్రీనరీ ఇలా చూస్తే చాలా ఎక్సైట్ అయిపోయారు. ఇక్కడైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ చాలా బాగుండే అసలు. చాలా కాకపోతే ఇవి తీసుకుంటే ఏంటంటే ప్రాబ్లమ్ ఇక్కడ బాగానే మొగ్గలు పూలు అన్నీ ఉంటాయి. కానీ మనం తీసుకొచ్చాక ఎక్కువ రావు, అదొకటే ప్రాబ్లము. మేము అంతకుముందు ట్రై చేసి ఉండే కానీ మళ్ళీ ఒకసారి తీసుకుందాం అన్నట్టు వచ్చాము. ఇంకా కొన్ని రోజ్ ఫ్లవర్స్ అట్లా చూసి ఒక రెడ్ రెడ్ కాదు పింక్ రోజ్ అట్లా తీసుకున్నాము. ఇంకా ఒక 2 ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ ఇవి చూస్తే చాలా బాగా అనిపించున్నాయండి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సేనంట. చాలా చిన్న చిన్న కుండీలలో ఉన్నాయి. ఈ బుష్ బాగా నచ్చిందంట మా పాపకి. అడిగి ఉండే అమ్మ చూడు ఇది అని. ఇంకా ఇటు సైడ్ చూస్తే వాళ్ళని అడిగాము ఇవేంటి ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి అంటే వాళ్ళు చెప్పారు ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే మ్యామ్, అంటే జస్ట్ డెకరేషన్ పర్పస్ అని. ఇక్కడేమో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుండీలు ఉన్నాయి. మనం మట్టి అందులో వేసుకొని మొక్కల్ని సెట్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి అసలు. ఇక్కడ బోన్సాయి ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని. మేము ఒకటి అంతకుముందు తీసుకుని ఉండే బోన్సాయి ప్లాంట్ బాగానే గ్రో అయిందండి అది. ఇక్కడ అన్ని చామంతి ఫ్లవర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇంకా అంకుల్ని మేము కరివేపాకు చెట్టు కోసం కూడా వచ్చాము యాక్చువల్గా. అది మర్చిపోయి వెళ్తుంటే ఇంకా లాస్ట్లో నాకు గుర్తొచ్చింది. అప్పుడు అంకుల్ని అడిగితే తీసుకెళ్తున్నారు మళ్ళీ కరివేపాకు చెట్ల సైడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శివుడికి ఇష్టమైన చెట్లు అవన్నీ చూపిస్తున్నాడు. ఇక్కడ పారిజాతం చెట్టు, ఇంకా శంకుపూల చెట్టు కూడా ఉంది. చూడండి మేడం, మీరు తీసుకెళ్తారా అన్నట్టు అడిగి ఉండే. అవి కూడా చూపిస్తాను రండి అని తీసుకెళ్తున్నాడు. శంకుపూలు కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇంకా చాలా తీసుకున్నాము, మాకు ప్లేస్ సరిపోదు అన్నట్టు మేము తీసుకోలేదు. ఇక్కడ చూసారా మీరు శంకుపూల చెట్టు. ఇంకా చాలా చెట్లు ఉన్నాయండి. అంటే ఒక ఈ టైప్ ఆ టైప్ అట్లని కాకుండా అన్ని టైప్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి చెట్లన్నీ కూడా. ఇంకా ఇక్కడ తమలపాకు చెట్టు మాకు ఆల్రెడీ ఉంది, సో మేము తీసుకోలేదు. ఇంకా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చెట్లన్నీ చూసాము. ఇంకా కరివేపాకు చెట్టు అన్నాను కదా, అది తీసుకొచ్చాడు ఇంకా అంకుల్. తీసుకొస్తే అది తీసుకున్నాము ఒకటి. చాలా అదే నేను ఇంకా స్మెల్ చూసి తీసుకున్నాను లీఫ్. ఇక్కడ ఇది చూసి మా పాప టచ్ మీ నాట్ అనుకొని వెళ్ళి చూస్తుంది. కానీ అవి ఉసిరి చెట్లు, టచ్ చేస్తే ముడుచుకుంటాయి కదా అవి అనుకుంది ఫస్ట్. కానీ అవి కాదమ్మా, అది ఉసిరి చెట్టు అంటే అవునా అమ్మ అని ఇంకా బ్యాక్ వచ్చేసింది. ఇక్కడ అన్ని టైప్స్ ఉన్నాయి. చాలా గ్రీనరీ అనిపించండి. మేము ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అట్లా స్పెండ్ చేసాము. చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంకా లాస్ట్లో తీసుకున్న ప్లాంట్స్ కొన్ని క్రీపర్స్ తీసుకున్నాము. ఇంకా కరివేపాకు చెట్టు, స్నేక్ ప్లాంట్స్, ఒక రోజ్ ఫ్లవర్ ప్లాంట్ అట్లా తీసుకున్నాము. వాటిని ఇంకా అదే మట్టి అవి కుండీలో ఇస్తారు కదా, వాళ్ళు వైట్ కలర్ అట్లా దాంట్లో వేసి ఇవ్వమంటే ఇచ్చారు. ఇంకా మా పాప అయితే ఇంటికి వెళ్తున్నామని హ్యాపీగా ఇలా చేతులు ఊపేస్తుంది. మేము ఆటో కోసం వెయిట్ చేస్తున్నామండి. ఆ ఆటోలో ఎలా సెట్ చేసామో చూడండి, మీరైతే షాక్ అయిపోతారు. ఆటో అతను కూడా చాలా లుక్ వచ్చింది మేడం ఆటోకి అని చెప్పి నుండి మేము సెట్ చేసిన విధానం చూసి. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ స్టాండ్స్ అండి. మనం తీసుకొని ఒకవేళ ప్లేస్ లేకపోతే ఇట్లా స్టాండ్స్లో పెట్టేసుకోవచ్చు బాల్కనీలో. చాలా బాగా అనిపించండి. ఇది ఆటో ఇప్పుడు వచ్చిందండి. మేము ఇలా డెకరేట్ చేసాము ఆటోని మొత్తం. ఆ క్రీపర్నేమో అట్లా హ్యాంగ్ చేసాము కింద, కొన్ని పైన అట్లా సెట్ చేసాము. ఆ ఆటో అతను కూడా భలే లుక్ వచ్చింది ఆటోకి అని అంటున్నాడు. ఇంకా అలా మేము ఆటోలో పెట్టి తీసుకొచ్చాక ఇంకా ఇంట్లో ఎలా పెట్టామో చూపిస్తాను. ఇది నేను చెప్పాను కదా ఇందాక బోన్సాయి ఒకటి తీసుకున్నామని. ఇది చాలా అంటే గ్రో అయింది ఆల్రెడీ కొంచెము. మేము ఒక 2-3 వీక్స్ బ్యాక్ తీసుకున్నాము. ఇదేమో మందారం చెట్టు, ఇంకా కరివేపాకు చెట్టుకి ఇలా పెట్టాము. ఇంకొకటి ఫ్లవర్స్ పూసేది, అదొకటి
అంటే రెగ్యులర్‌గా పూజకి అట్లా యూజ్ అయితదని. ఇదేమో అంతకుముందే ఉండే కలబంద. ఇదేమో తులసి. మేము ఫస్ట్ ఇంట్లోకొచ్చినప్పుడు తీసుకున్న తులసి. ఇంకా అలానే పెరుగుతా ఉంది. ఇంకొకటి ఇది యెల్లో కలర్ ఫ్లవర్స్ ఏ సీజన్‌లో అయినా పూస్తదంటే తీసుకున్నాము. ఇదేమో రోజ్ ఫ్లవర్ ఇక్కడ పెట్టేసాము. రోజ్ ఫ్లవర్ చెట్టు చెప్పాను కదా! అది. ఇంకా దాని వెనకాల ఒక మల్లె చెట్టు అదే మన విరజాజి అంటారు కదండీ! అది. మంచి తీగ వచ్చింది. అది ఆల్రెడీ ఇట్లా కొంచెం మేము అంటే ఇటు సైడ్ మౌల్డ్ చేసాం దాన్ని. క్రీపర్స్ అన్నీ ఇట్లా పైన హ్యాంగ్ చేసాము. ఇదేమో మందార చెట్టు. ఇది కూడా చాలా రోజులైంది మేము తీసుకొని. మంచి పూలొస్తున్నాయండి. చూడండి ఎంత మంచిగా పూసిందో. మందార చెట్లే 3 టైప్స్ ఉన్నాయి. ఇంకా మల్లె చెట్లు 2 టైప్స్. ఒకటి విరజాజి, ఒకటేమో రోజ్ ఫ్లవర్, ఇంకా అట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాము. ఇదేమో మా పాప జస్ట్ ఇది క్రీపర్ మంచిగా అనిపించింది తీసుకున్నాము. ఇంకా ఈ చెట్టు అయితే అదేమన్నా సపోటా చెట్టు అండి. అది జస్ట్ గింజేస్తే వచ్చేసింది. ఇంకా అలా ఉంచేసాము. మొత్తానికైతే ఇలా సెట్ చేసామండి మా బాల్కనీ. ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఇంకా అంతే అండి ఈ వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్.